ఏంటి నన్ను కొట్టినట్టు కలగంటున్నావా? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి నేను ఇన్నసెంట్ సిరిని కాను, కిల్లాడి నందికని. మీకు వెళ్ళండి. ఇది కళ కాదు, నిజం. ఒక్క నొక్కు నొక్కానంటే పుచ్చ పొగలొద్ది. ఏంటి ఎట్లా చేస్తున్నావు? నానమ్మ ఏంటి 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 నానమ్మ నానమ్మ అని అరుస్తున్నావు? నానమ్మ పూజలో ఉన్నారు, ఇంకా అరగంట రారు. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి నేను బతికిపోయాను, లేదంటే ఈ పార్టీకి నా శవయాత్ర ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయేది. శంఖ మూదేవాళ్ళు, భగవద్గీత ఆడియో ఏర్పాటు చేసేవాళ్ళు. ఓరే నాయనో, బతుకుంటే టీ అమ్ముకుని మణికొండలో హాయిగా బతుకొచ్చు. ఒక్క క్షణం నేను ఇంట్లో ఉండను. ఆ నా పెళ్ళం ఎప్పుడు నన్ను చంపేస్తుందో. ఓరే నాయనో, నేను ఇంట్లో ఉండను. ఏం కాదు, ఏం కాలేదు కదా బ్రో. అయినా నువ్వేలా భయపడుతున్నావు? సార్ మీరేంది సార్ ఆడోళ్ళ మాదిరి ఎడుతా ఉన్నారు? ఆడైనా మగైనా ప్రాణం ఒకటే కదా కొండమ్మ. అది నిజమే అనుకోండి. నేను ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికి ప్రమాదం. నేను ఇక్కడి నుంచి చంపు. ధనుసా, ఏ మాత్రానికి భయపడితే ఎట్టా చెప్పండి. అది కాదమ్మా భూమి, పక్కలో బల్లెం పట్టుకొని పడుకోవచ్చు, కానీ పక్కలో పామును పెట్టుకొని ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను భూమి? నీ చెల్లెలు నా పక్కనే ఉంటే పగల్లో ఇలా హీటరు గీజరు అని ప్లాన్ చేసింది. అదే నైట్ అయిన తర్వాత ఏదో ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి నా తల మీద కొట్టేసి నా తల పగిలిపోయా. అయ్యో, పరిస్థితిని ఊహించలేదా? దానికంత సీన్ లేదు బ్రో. చెప్పిందిగా చంపనాన్ని. నువ్వంటే కాస్త భయం కూడా ఉంది దానికి. అవును సార్. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి నేను ఇన్నసెంట్ సిరిని కాను, కిల్లాడి నందికని. మీకు వెళ్ళండి. ఇది కళ కాదు, నిజం. ఒక్క నొక్కు నొక్కానంటే పుచ్చ పొగలొద్ది. ఏంటి ఎట్లా చేస్తున్నావు? నానమ్మ ఏంటి 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 నానమ్మ నానమ్మ అని అరుస్తున్నావు? నానమ్మ పూజలో ఉన్నారు, ఇంకా అరగంట రారు. ఏంటి బెదిరిస్తున్నావా? అసలు సమస్య నువ్వు. నాతో ఆర్గ్యూ చేయకుండా మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో ఉండడానికి తనెవరు హరి? నా పెద్ద కూతురు. ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో లక్ష్మికి కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే నీకంటే ఏంటమ్మా నువ్వు చేస్తుంది? అది వెళ్ళిపోతానని చెప్తున్నా, దాన్ని కాళ్ళు పట్టుకుని ఆపాలని చూస్తున్నావు. ఈ కూటి గతులేని దాన్ని తీసుకొచ్చి నా కన్న కూతురని నా కంటగట్టాలని చూస్తున్నావా? రాజేశ్వరి, గంగ నీ కూతురని నిరూపించడానికి నేను కూడా అవసరం లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే గంగకున్న అలవాట్లని, అది తినే తిండిని, నడిచే నడకని ఆగక్క, నువ్వు తొందరపడకక్క. ఆ వైదేహి తెలివిగా నిన్ను రెచ్చగొట్టింది. నువ్వు దాని మాయలో పడకు. పడితివో రేపు నువ్వు రోడ్డున పడతావు. రేపొకవేళ రోగం తగ్గాక బావకు జరగరందేదైనా జరిగితే అన్నీ చేసిపోతే మనిషి దక్కడు, సొమ్ము కూడా దక్కదు. సత్యమ చెప్పేది నిజం. ఇదన్నట్టు ఏదన్నా జరిగితే అత్తమ్మా, అత్తమ్మా,
మర్యాదగా నీ నామినేషన్ వాపస్ తీసుకుంటావా లేదా? నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఎవరినో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంచారు. ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. అభి, తప్పించుకో ఇక్కడి నుంచి, లేదంటే ఈ రౌడీలు నిన్ను చంపేస్తారు. కానీ నేను చచ్చిపోకూడదు. నేను ప్రజ్ఞని కలవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో, కానీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే మేము దీన్ని నీ ఆఖరి కోరికగా భావించి నిన్ను చేసుకొనిస్తాం. ఇప్పుడు నువ్వు లోకం నుంచే ఫ్రీ అవుతుంటే ఇక ఎక్కడి నుంచి ఫ్రీ అయ్యి ఏం చేస్తావు? బాగా చెప్పావురా. ఇదిగో నా ఈ రామబాణం నీకు ఈ లోకం నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తుంది. నన్ను చంపుతావా? చంపైతే చంపు. నీకు తెలుసా నేనెవరో? రాక్ స్టార్ని. రాక్ స్టార్ అభి. నన్ను చంపారంటే మీరు ఎలా తప్పించుకుంటారు? చంపు. సుచిత్ర, మన దగ్గర పనిచేసే వాళ్ళకి పెళ్లి జరిగితే 25 లక్షలు మనం ఆడపడుచు కట్నం కింద ఇవ్వడం పరిపాటి కదా? అవునత్తయ్య. ఉన్నట్టుండి ఉక్కిరి బిక్కిరి చేసేవారు నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? చెప్పాను కదా, ఆనవాయితీ అని. నీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ నీ మెళ్ళలో ఆ 3 ముళ్ళు పడగానే డబ్బు నీ ఇంటికి వస్తుంది. నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది.